సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ ది ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను 3 జెన్యూన్ మెథడ్స్ అయితే చెప్తాను. సో ఆన్లైన్లో మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలని చెప్పేసి. సో నేను చెప్పబోయే 3 మెథడ్స్కి ఖచ్చితంగా మీ నుంచి డెడికేషన్ అండ్ మీ నుంచి ఎఫర్ట్ అయితే ఉండాలి. సో ఇఫ్ అట్ ఆల్ మీరు ఎఫర్ట్ పెట్టలేకపోయినా, మీరు డెడికేటెడ్గా లేకపోయినా, నేను చెప్పే 3 మెథడ్స్ నుంచి మీకు ఎటువంటి రిజల్ట్స్ అయితే రావు. అండ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ఎఫర్ట్ పెట్టలేము అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఇక్కడ డ్రాప్ అయితే చేసేయండి. అండ్ ఎవరైతే ఎఫర్ట్ పెట్టగలము అండ్ నేను డెడికేటెడ్గా చూస్తానంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికి అయితే చూడండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఫస్ట్ మెథడ్ వచ్చేసి ట్విట్టర్ నుంచి. సో ట్విట్టర్ నుంచి మనకి తెలిసిందే, ట్విట్టర్లో బ్లూ మెంబర్ సబ్స్క్రిప్షన్స్ అయితే ఉంటాయి. సో మనకి ట్విట్టర్ నుంచి మనీ రావాలంటే ఫస్ట్ మనం ట్విట్టర్లో బ్లూ మెంబర్ అయితే అయి ఉండాలి. సో ప్రజెంట్ ట్విట్టర్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ వచ్చేసి మొబైల్ ఫోన్లో అయితే 900 రూపీస్ పర్ మంత్ ఉంది. అండ్ పీసీలో అయితే మనకి 650 రూపీస్ పర్ మంత్ అయితే ఉంది. సో మన మొబైల్లో తీసుకున్న, పీసీలో తీసుకున్న మనకు వచ్చే ఫీచర్స్ అయితే అన్ని సేమే ఉంటాయి. సో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా మనం 650 రూపీస్ పెట్టి ట్విట్టర్లో బ్లూ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. ఇన్ కేసు మీకు సబ్స్క్రిప్షన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. సో అక్కడికి వచ్చి నాకైతే డిఎం చేస్తే నేను మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో వన్స్ మనం మన సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మనము ట్విట్టర్లో రెవెన్యూ కావాలంటే మనకి 2 స్పెసిఫిక్ క్రైటీరియా అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి మనకి టోటల్గా 2500 ఫాలోవర్స్ ఉండాలి. అండ్ దాంతోపాటు మన ఫాలోవర్స్లో 500 మెంబర్స్ వెరిఫైడ్ ఫాలోవర్స్ అయితే అవ్వాలి. అండ్ దీంతో పాటుగా లాస్ట్ 3 మంత్స్లో మన పోస్ట్స్కి 5 మిలియన్ ఇంప్రెషన్స్ అయితే ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఈ 2 కండిషన్స్ని మీట్ అవుతామో అప్పుడు మన ట్విట్టర్ పేజ్ అనేది మానిటైజ్ అయితే అవుతుంది. సో వన్స్ మానిటైజ్ అయ్యాక మనం పెట్టే పోస్ట్స్ కానీ, వీడియోస్ కానీ ఎంతమంది బ్లూ యూజర్స్ అయితే ఇంటరాక్ట్ అవుతారో, రియాక్ట్ అవుతారో, సో దీన్ని బేస్ చేసుకొని మనకి ట్విట్టర్ అయితే రెవెన్యూ అయితే ఇస్తుంది. సో దీనికోసం మీరు ఒక సాలిడ్ ఫాలోవర్ బేస్ని అయితే బిల్డ్ చేసుకోవాలి. అండ్ మీకు పర్టికులర్గా ఏ డొమైన్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో సో ఆ పర్టికులర్ డొమైన్లో మీరు కొంచెం యూనిక్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నేను నా ట్విట్టర్ జర్నీ వచ్చేసి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అయితే స్టార్ట్ చేశాను. సో ఒక 4 మంత్స్ వరకు అయితే యూస్ చేశాను. సో ఆ 4 మంత్స్లో నా ఎర్నింగ్స్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను, మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో అప్పటి రూల్స్తో పోలిస్తే ఇప్పుడు రూల్స్ అనేవి ఇంకా స్ట్రిక్ట్గా చేశారు. అండ్ దట్టు మీకు వచ్చే రెవెన్యూ కూడా నా ప్రీవియస్ రెవెన్యూస్ కన్నా మీకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే యాడ్ రెవెన్యూ బేసిస్ తగ్గించి ఇంటరాక్షన్ బేసిస్ మీద రెవెన్యూ అయితే ఇస్తున్నారు. సో మీరు ఎంత మంచి ఫాలోవర్ బిల్డ్ చేసుకోగలిగితే మీకు అంత మంచి రెవెన్యూ అయితే ట్విట్టర్ నుంచి అయితే వస్తుంది. ఇన్ కేస్ మీకు ట్విట్టర్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్న, పేమెంట్స్ పరంగా కానీ, ఇంప్రెషన్స్ పరంగా కానీ, ఫాలోవర్స్ పరంగా కానీ, సో నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తే మీ అందరికీ నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి యూట్యూబ్ నుంచి అనమాట. సో యూట్యూబ్లో మనకి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మనం మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి ఆ వీడియోస్ మీద వచ్చే యాడ్స్ ద్వారా మనకి రెవెన్యూ అయితే వస్తుంది. సో దీనికోసం మనం యూట్యూబ్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుండాలి. సో మనకి యూట్యూబ్లో నుంచి రెవెన్యూ రావాలంటే మనం ఇక్కడ కూడా ఒక 3 క్రైటీరియా అయితే మీట్ అవ్వాలి. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మన లాస్ట్ 90 డేస్లో యూట్యూబ్లో మనం 3 వీడియోస్ అయినా పోస్ట్ చేసి ఉండాలి. అండ్ అంతేకాకుండా మన సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి మినిమం 500 అయితే ఉండాలి. అండ్ మన వాచ్ టైం వచ్చేసి 3000 వాచ్ అవర్స్ అయితే ఉండాలి. సో మనం పెట్టిన వీడియోస్ అనేవి 3000 అవర్స్ అనేది వాచ్ చేసి ఉండాలన్నమాట, సో చూసే వ్యూవర్స్ ద్వారా. సో ఈ 3 క్రైటీరియా కనుక మీట్ అయితే మనకి యూట్యూబ్లో మనం మానిటైజేషన్కి అయితే ఎనేబుల్ అవుతాం. సో వన్స్ మనం ఎనేబుల్ అయ్యాక మన యూట్యూబ్ వీడియోలో ప్లే అయ్యే యాడ్స్ ద్వారా మనకి రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటుగా మన ఫాలోవర్స్ బేస్ కనుక ఇంక్రీజ్ అయ్యి మనం పెట్టే వీడియోస్కి మంచి రీచ్ వస్తే మనల్ని చాలా కంపెనీస్ అయితే కాంటాక్ట్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ యువర్ నీష్ అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ మీరు టెక్ వీడియోస్ కనుక పోస్ట్ చేస్తే మనకి టెక్ కంపెనీస్ అయితే కాంటాక్ట్ అవుతాయి. సో కాంటాక్ట్ అయ్యి పెయిడ్ ప్రమోషన్స్ అయితే ఇస్తుంటాయి. సో ఇన్ని పర్టికులర్ వ్యూస్కి ఇంత అమౌంట్ అని చెప్పి అయితే ఇస్తుంటారు. సో ఈ విధంగా ప్రమోషన్స్ కూడా వస్తుంటాయి యూట్యూబ్లో మనకి ఒక మంచి ఫాలోవర్ బేస్ కనుకుంటే. సో ఈ విధంగా మనం యూట్యూబ్ నుంచి కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో బట్ ఇది కూడా అంత ఈజీ అయితే కాదు. మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తుండాలి. అండ్ మీ కమ్యూనిటీతో మీరు ఎంగేజ్ అవుతూ ఉండాలి. అండ్ కొంచెం ఎంగేజింగ్ కంటెంట్ అయితే చేయాలి. సో చాలా ఛానల్స్ అయితే ఉంటాయి. సో వాటితో కంపేర్ చేస్తే మీరు ఏదో ఒక యూనిక్ పాయింట్ కనుక్కుంటే మీరు క్లిక్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా చాలా ఈజీగా కూడా మీరు గ్రో అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో కూడా సిమిలర్గా మనం ఒక పేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ పేజ్ క్రియేట్ చేసుకున్నాక ఫ్రీక్వెంట్గా మనం ఒక పర్టికులర్ డొమైన్ మీద పోస్ట్ అయితే చేస్తూ ఉంటాం. సో పోస్ట్ చేస్తుంటే మనకు ఒక ఫాలోవర్ బేస్ అయితే వస్తుంది. సో వన్స్ మనకు మన ఫాలోవర్ బేస్ అనేది సెటిల్ అయ్యాక సో ఇన్ని పర్టికులర్ వ్యూస్కి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి కొన్ని ప్రమోషన్స్ అయితే వస్తుంటాయి. సో ఈ విధంగానే మనకి ట్విట్టర్లో అండ్ యూట్యూబ్లో అని కూడా చెప్పా కదా. సో సిమిలర్గానే ఇన్స్టాగ్రామ్లో కూడా సో అదే విధంగా మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. బట్ దీనికోసం మనం కన్సిస్టెంట్గా పోస్ట్ అయితే చేస్తుండాలి. సో
అట్లీస్ట్ ఒక్క రీల్ క్లిక్ అయినా మీ పేజ్ అనేది అయితే బూస్ట్ అవుతుంది. సో నేను ఈ వీడియోలో చెప్తా అన్న 3 జెన్యూన్ మెథడ్స్ అయితే ఇవి. ఈ 3 జెన్యూన్ మెథడ్స్కి మీ నుంచి డెడికేషన్ అండ్ మీ నుంచి ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీ నుంచి ఎఫర్ట్ లేకపోయినా, డెడికేషన్ లేకపోయినా ఒక మెథడ్ నుంచి కూడా మనకి ఎటువంటి రిజల్ట్స్ అయితే ఉండవు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎవరైనా ఈ 3 మెథడ్స్లో ఏమాత్రమైనా ఫాలో అవ్వాలనుకుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మీరైతే నాతో కనెక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ అయితే అక్కడ నుంచి క్లారిఫై చేస్తాను. అండ్ అంతే మరి, బాయ్.